నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు సరికొత్త ట్విస్టులతో హడలిస్తున్నాయి. ఎన్నికల ముందు అధికారం కోసం ఎన్నో మాటలు, హామీలు, వ్యూహాలు వేస్తూ ఉంటారు. అధికార పార్టీ వారు కొంతమేరకు అయినా ప్రతిపక్షం వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. తాజాగా ఏపీ పాలిటిక్స్ లో అదే జరుగుతోంది. మరో 2-3 నెలల్లో ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు సైతం ఏకమవుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. జగన్ సైతం రెండోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. దీంతో వైసీపీలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు గల్లంతయ్యాయి. ఇప్పటికే సీఎం జగన్ 58 ఎమ్మెల్యే మరియు 10 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జ్లను మార్చేశారు. కొందరికి స్థానచలనం కల్పిస్తే మరికొందరిని ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా మారుస్తున్నారు. ఇంకొందరు నో టికెట్ అంటూ మొండి చేయి చూపిస్తున్నారు. ఇలా సీట్లు రాని వారంతా జగన్ తీరుపై రగిలిపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో వైసీపీ నుంచి రోజు రోజుకు వలసలు భారీగా పెరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా పార్టీని వీడుతూ వైసీపీ అధిష్టానానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా మరో సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారట. మరోవైపు జగన్ ను ఓడించేందుకు టీడీపీ, జనసేనతో పొత్తుల బరితో ఎన్నికలలో దిగబోతున్నారు. అయితే వీరితో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవలే పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న షర్మిల తన అన్న సీఎం జగన్ తో పాటు చంద్రబాబును టార్గెట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏ మాత్రం మాట్లాడలేదు. ఇదే సమయంలో తిరుపతి ఇండియా టుడే సదస్సులో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు నేడు అధికారం నుంచి దిగిపోవడానికి రెడీ అన్నారు ఏపీ సీఎం జగన్. 56 నెలలు అధికారంలో ఉన్నా బాగానే పనిచేశా, ఎలాంటి విచారం లేదు, దిగిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. గతంలో గడిచిన 2-3 నెలల్లో జగన్ నోట ఎలాంటి నిరాశ, ఆందోళన కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ మొదలైంది. మొదటిసారిగా కాంగ్రెస్ పై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని కాకుండా కుటుంబాన్ని సైతం విభజించారని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. షర్మిల ఏపీసీసీ చీఫ్ కావడంతో కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. ఎడ్యుకేషన్ సదస్సులో తడబడ్డ జగన్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నామని వెల్లడించారు. ఉన్నత విద్య చదివిన వారికి ఉపాధి మాట అన్న ప్రశ్నకు సీఎం జగన్ సమాధానం ఇవ్వలేదు. ఓ విద్యా సదస్సులో రాజకీయ ప్రశ్నలు వేయడంపై పలువురు విద్యావేత్తలు మండిపడుతున్నారు. మరి జగన్ నిజంగానే ఓటమిని ఒప్పుకున్నారా, లేక తన వ్యూహంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.